థ్యాంక్ యూ. డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఆయన అమరుడైనటువంటి రోజున చెల్లె మనమ్మ నన్ను ఖచ్చితంగా రావాలని చెప్తే నేను వస్తానని మాట ఇచ్చిన. అయితే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల రాకపోయినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి ఖచ్చితంగా మీ ఊరికి వస్తా తల్లి అని మాట ఇచ్చిన. నేను 5 రాష్ట్రాలలో టైంను వదిలేసుకొని మీకు ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ గారి వారసులు అంటే మాటకు కట్టుబడి ఉంటారు కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా నేను వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా కళ్ళకు స్పష్టంగా కనిపించింది. ఏంటంటే స్త్రీలు నాయకత్వం వహిస్తే ఆ నాయకత్వం ఎప్పటికీ కూడా ఓటమి పాలు కాదు అనేది నాకు కళ్ళకు కనిపించింది. ఈ సంవత్సరంలో అత్యధికంగా స్త్రీలు పాల్గొన్న సభలో నేను గెస్ట్గా రావడం నిజంగా నా అదృష్టం. మీ అందరికీ నిజంగా హృదయపూర్వకమైన జైభీము తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెల్లెకి హృదయపూర్వకమైనటువంటి జైభీము తెలియజేస్తా ఉన్నామా. మీ నాయకత్వం ఇట్లాగే వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ సభలో ఉన్న ఆ పక్కపుంటూ నిలబడ్డటువంటి అన్నలలోనైనా అక్కడ దూరం ఉంటూ వింటున్నటువంటి అన్నలైనా ఎంతమంది ఎస్సీలు ఉన్నారో చేయలేపండి. ఎస్సీలు మాలామాదిగలు ఇంకా ఎస్సీ వెరీ గుడ్ చేయించండి. బీసీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. 1 2 3 4 వెరీ గుడ్ అన్న. అక్కడ ఎవరన్నా బీసీలు లేరా అనే 5 6 7 8 సూపర్ దించండి. ఎవరైనా రెడ్డిలు ఉన్నారా మన అన్న కాకుండా? లేరు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా కొన్ని విషయాలని మీరు ఇప్పటిదాకా చరిత్రలో చదువుకున్నాం. 10th పాస్ అయినాం, ఇంటర్ పాస్ అయినాం, డిగ్రీ పాస్ అయినాం, పీజీ చేసినాం, పిహెచ్డి చేసినామని మేము చదువుకున్న వాళ్ళమని అనుకుంటున్న వాళ్ళు ఎవరికి కూడా ఈ భారతదేశపు నిజమైన చరిత్ర తెలియదు. ఒక 4 నుంచి 5 విషయాలు నిజాలు మీకు చెప్పి నేర్పిపోతా. ఇందాక అన్న మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పిండు అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికి నాయకుడు కాదు అని. చాలా మంది రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి వస్తున్నాడట. ఆయన బాపలను తిడతాడు, ఆయన మతాలని తోలనాడతాడు. మరి ఏం మాట్లాడతాడో, మా ఆరుట్ల గ్రామంలో ఏం సందేశం ఇచ్చిపోతాడో అని అక్కడక్కడ సందులలో ఉండి నా మాటలు వింటున్న వాళ్ళకి, నా మాటలు రికార్డ్ చేస్తున్న వాళ్ళకి కూడా దయచేసి నా మాటలు చివరి వరకు అయిపోయేంత వరకు అట్లనే ఉండాలని, అట్లనే రికార్డ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను సూచిస్తా ఉన్నా. మిత్రులారా, అంబేద్కర్ అంటే మానవమాదిగల నాయకుడు. అంబేద్కర్ గారి చేతిలో ఉన్న భారత రాజ్యాంగం దళిత గిరిజనుల హక్కుల పుస్తకం అని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకున్న ముందు ఈ దేశంలో ఎలా ఉండేది, అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం తర్వాత ఈ దేశం ఎలా ఉండేది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా మంది నేను సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నప్పుడు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం సంస్కృత భాషలో ఉండడం వల్ల, నేను సంస్కృతంలో మాట్లాడడం వల్ల రేంజర్ల రాజేషు మరి హైందవ మతాన్ని విమర్శిస్తున్నాడు అని చాలా మంది పొరబడుతున్నారు. ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే అయినా ఈ భారతదేశంలో మరి ఇన్ని రాష్ట్రాలు 24 రాష్ట్రాలున్నా సంస్కృతం మాత్రం ఎందుకు అందరికీ రాదు? ఈ ఆరుట్ల గ్రామంలో 10 నిమిషాలు ఎవరైనా సంస్కృతంలో మాట్లాడే వాళ్ళు మీకు కనిపించారా లేదా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? ఈ ఊర్లో ఎవరైనా సంస్కృత భాషలో మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మరి ఒకవేళ సంస్కృత భాషలో మాట్లాడే వాళ్ళు ఉంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మను ధర్మశాస్త్రము. చెప్పండి, మను ధర్మశాస్త్రము. ఇప్పుడు ఎట్లాగైతే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారో, అంబేద్కర్ గారి కంటే ముందు ఈ దేశంలో
మను అనేటువంటి ఒక వ్యక్తి రాసిన గ్రంథము పేరు మనుధర్మ శాస్త్రము. మరి ఒక చదువుకున్న వ్యక్తిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడుస్తున్న వ్యక్తిగా, దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ బిట్వీన్ మనుధర్మ శాస్త్రం అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, మీకు చెప్పాల్సిన బాధ్యత. మరి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అందరికీ చదువు వచ్చింది. ఈ మాట అంటే కొద్దిమందికి నొప్పి పుడుతుంది. అంబేద్కర్ మీ ఓడు, మీకు వచ్చి ఉండొచ్చు, మాకు వచ్చిందా అంటారా? రా చెప్పండి అమ్మా, అంటారా అనరా? మరి మీరు మౌనంగా ఉంటే నేను పాస్టర్ని, మీరు గొర్రెలు అయిపోతారు. మరి మీరు కమ్యూనిస్ట్ బిడ్డలు కదా, ఈ గడ్డ కమ్యూనిస్ట్ అంతే కాదా? మరి ఏంది ఇంత సప్పగున్నారు మీరు? మీరు నేను మాట్లాడుకుంటే నేను మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుందని అర్థం, మీరు సమాధానం చెప్తుంటే నేను మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుందని అర్థం. లేకపోతే నేను లొడలొడముత్తుకొని పోయి అవుతుంది. రాజ్యాంగానికంటే మనుధర్మ శాస్త్రానికి ఉన్న తేడా చెప్తా చూడండి. ఈ దేశంలో కేవలం బ్రాహ్మణేతరులకు, అంటే బ్రాహ్మణులు కాని వాళ్ళందరికీ చదువు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈ మాట నేను చెప్పడం కాదు, మీ నోట చెప్పిస్తా, వినండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న మనుధర్మ శాస్త్రంలో అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ, ఏంది? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అంటే అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సొంతమని మనుధర్మ శాస్త్రంలో రాసుకున్నారు. దేంట్లో రాసుకున్నారు చెప్పండి? మనుధర్మ శాస్త్రంలో రాసుకున్నారు. మరి ఇప్పుడు రాజేష్ చెప్పిన మాట నిజమా కాదా మీ చేతనే చెప్పిస్తా. ఈ సభలో ఉన్నటువంటి ఇంతమంది వ్యక్తులలో స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకైనా, స్టేజ్ కింద ఉన్నటువంటి వ్యక్తులకైనా మీ తాతలు ఎంతమంది చదువుకున్నారో చేయలేపండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, మొన్న పుట్టిరు కాబట్టి. చూడండి అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మన తాతలకి చదువు రాదు, వస్తుందా? మన తాతలకే చదువు రాదు కాదు. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తాతకు చదువు రాదు, కేసీఆర్ గారి తాతకు చదువు రాదు, అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి తాతకు చదువు రాదు, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, చంద్రబాబు నాయుడు గారి తాతకు చదువు రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే వాళ్ళంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో పుట్టిరు కాబట్టి. కేసీఆర్ తాత వెలుమైనా, చంద్రబాబు నాయుడు తాత కమ్మైనా, ఎన్టీ రామారావు తాత కమ్మైనా, రాజశేఖర రెడ్డి గారి తాత కమ్మైనా, వాళ్ళు నాయుళ్ళైనా, వెలుమలైనా, రెడ్డిలైనా అప్పుడున్న రాజ్యాంగం ముందు వాళ్ళంతా కూడా బ్రాహ్మణేతరులు, శూద్రులు. కాబట్టి వాళ్ళకి చదువు రాదు. కానీ 1952 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా చదువు వస్తుంది. కేసీఆర్ గారికి చదువు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారికి చదువు వస్తుంది, ఎన్టీ రామారావు గారికి చదువు వస్తుంది. ఇది మాలమాదిగోల ముచ్చట కాదు, మాలమాదిగోల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ మాలమాదిగా నాయకుడు కాదు. ఎస్, ఇప్పుడు చెప్తా, మీ నోటితోనే చెప్పిస్తా. రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు, కానీ రాజశేఖర రెడ్డి గారికి చదువు వస్తుంది. కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. ఎన్టీ రామారావు గారి తాతకు చదువు రాదు, కానీ ఎన్టీ రామారావు గారికి చదువు వచ్చింది. కారణం ఎవరు? గిది చెప్పాలి. ఇది రాదు, మనం చదువుకోలే. అంబేద్కర్ గారి జీవిత చదువుకున్నారా ఎంతమంది అంటే చేతులు ఎవడతారు అందరూ. మై డిగ్రీ పాస్ మై పీజీ. మరి అంబేద్కర్ గురించి ఏం చదివినావు? లోట్ ఆఫ్ జీరో. We should have knowledge about of the greatest human being person. 193 దేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు లేడని కాదు, ఉన్నారు. ఇందాక ఎవరు అన్న మాట్లాడుతూ మార్క్స్, లెనిన్ గారి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు స్పష్టం చేస్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, మేధావులందరినీ తీసి ఒక జాగాలో పోగేసి, అయ్యా ఈ ప్రపంచానికి దార్శనికుడు ఎవరు, ఈ ప్రపంచానికి తెలివిపరుడు ఎవరు అని పోగేసి తీసినప్పుడు
వాళ్ళకు ఒక ప్రొఫార్మా ఉండే, ప్రశ్నకు జవాబులు రాస్తేనే మార్కులు వస్తాయి, కానీ ఇంకేమైనా రాసి వస్తాయా? ఈ విషయం కూడా చెప్పాలి. ఊరికేనే పాపం వేరే వాళ్ళకు రాలేదు. దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్ ద గ్రేట్ నెల్సన్ మండేలా 1 కాదు 2 కాదు 27 సంవత్సరాలు జైలు గోడల మధ్యలో బంధింపబడ్డటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ ముందు ఎందుకు నిలబడలేకపోయాడంటే ఆయనకు జ్ఞానం లేక కాదు. వాళ్ళు తీసుకున్న లెక్క ఏదైతే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఉందో, ఐక్యరాజ్య సమితి, ఒక లెక్క తీస్తే ఒక్క క్షణం జైలు గోడల మధ్యలో గడపని వ్యక్తి, ఒక నెత్తుటి చుక్కని కూడా కాంక్షించని వ్యక్తి, తుపాకీ పట్టుకొని మందిని చంపమని చెప్పకుండా కేవలం జ్ఞానంతో మాత్రమే ఈ ప్రపంచానికి దార్శనికత్వం వహించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని 193 దేశాలలో ఉన్న మహానుభావులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందర ఉండిపోయారు. అలాగే అంటే అంబేద్కర్ ఒక్కడే మేధావి వాళ్ళు కాదని కాదు. ఒకవేళ నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఈ దేశంలో కులం పుట్టుకకు కారణం, ఈ దేశంలో మత మౌఢ్యానికి కారణం, ఈ దేశంలో అంటరానితనానికి కారణం, ఈ దేశంలో కుమ్మరివాడు కుండ చేసుకొని బతకాలా, గౌళ్ళవాడు తాడి చెట్లు ఎత్తుకొని బతకాలా, గొల్లవాళ్ళు గొర్రెలు కాసుకొని బతకాలా, ఈ కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు వాళ్ళ కులవృత్తులు చేసుకొని బతకాలా, వాళ్ళకు విద్య వద్దు అని రాసిన మనుధర్మ శాస్త్రం మనిషి ఎవరు? బాపునుడు. ఈ మాట నేను మాట్లాడితే రెంజల్ రాజు పక్క బాపునుడు ఎవరిని అమ్మ. మరి చదువు వాళ్ళకి వచ్చింది, వాళ్ళే రాసిరు. మన తాతలకు చదువు వస్తుందా? రాజశేఖర రెడ్డి గారికి తాతకే చదువు రాదు, మన తాతకి ఎప్పుడు వచ్చి మరి కదా. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. ఒక ప్యాటర్న్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా. మరి వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదివినటువంటి మనం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన విద్యని, అంబేద్కర్ గారి కంటే ముందున్న మన ధర్మశాస్త్రంలో విద్య ఎవరి సొంతమట? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్. కానీ అంబేద్కర్ గారు ఏం రాసిండ్రు? భారత ప్రభుత్వం భారత ప్రజలందరికీ, నా మాట మీద నమ్మకం లేకపోతే గూగుల్లో ఒకటి చూసుకోండి, భారత ప్రభుత్వం భారత ప్రజలందరికీ వయోజన ఉచిత నిర్బంధ విద్యను నేర్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిర్బంధ విద్య అంటే ఏంది? మరి ఉచితంగానే చదువుకున్నాం. మీ స్టేజ్ మీద అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. వాళ్ళు మేము చదువుకోలే, అంతేనా కాదన్న? మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఉచితంగా ఇచ్చింది గవర్నమెంట్, ఉచితంగా ఇచ్చిన చదువు చదువుకున్నాం. ఉచిత నిర్బంధం అంటే ఏంది? ఇగో గొర్రెలు కాసుకునేటువంటి మా యాదవ సహోదరులకు అడవిలో గొర్రెలు కాసుకోవడం ఇష్టం, వాళ్ళకు వేల సంవత్సరాల నుంచి చదువు అంటే తెలియదు. నా కుమ్మరి సహోదరులందరికీ మట్టిని బిసికి కుండలు చేయడమే తెలుసు తప్ప ఆ విద్య యొక్క గొప్పతనం ఏందో తెలియదు. నా గౌండ్ల సహోదరులకు తాడి చెట్లకి కళ్ళు తీయడం తెలుసు తప్ప ఆ విద్యకున్నటువంటి గొప్పతనం ఏందో తెలియదు. నా కమ్మరి సగలి సబ్బండ వర్గాలకి విద్య యొక్క గొప్పతనం తెలియదు. కాబట్టి వాళ్ళని నిర్బంధించి విద్య నేర్పనడు. నిర్బంధం అంటే ఏంది? అమ్మా నేను స్కూలుకోనే కాలు పట్టి క్లాస్ లీడరు క్లాస్ టీచర్ వచ్చి తీసుకుపోయి లోపల పడేసి పిర్రల మీద టప్పట పోడి కుసా. ఇది ఉచిత నిర్బంధ విద్య. అది నేర్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ విద్య కేవలం మాలామాది వాళ్ళకి నేర్పిందా? ఏమని రాసిండు భారత రాజ్యాంగంలో? భారత ప్రభుత్వం భారత ప్రజలకి ఏమన్నాడు? మళ్ళీ చెప్తున్నా, భారత ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి చెప్తుండు రాజ్యాంగం రూపంలో అంబేద్కర్. భారత ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యని నేర్పమన్నాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్య నేర్పమంటే కొద్దిమంది గాడిద కొడుకులు, కొద్దిమంది మరి మానవమాది వాళ్ళ నాయకుడు అంటారు అంబేద్కర్ని. ఇది తప్ప కాదా? ఇప్పుడు చెప్పండి, దేశంలో ప్రజలందరికీ విద్య రావడానికి కారణం ఎవరు? ఈ దేశంలో అందరికీ విద్య రావడానికి కారణం ఎవరు? కాదు కూడదన్నట్టు ఎవడైనా మా తాత డిగ్రీ చదివిన వాళ్ళు చూపెట్టరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు? చదువుకోమన్నారు. విద్య రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కదమ్మా. ఇక అత్యధికంగా ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ జీవితాలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాని కంటే ముందు ఎంత దుస్థితిలో ఉండవో చెప్తాను. కౌమారే పితృ రక్షంతి ఎవరే భర్త రక్షంతి వృద్ధ. మళ్ళీ ఇట్లా అంటే రమేష్ ఏమనుకుంటాడు?
ఇక మరి నేను ఏం చేద్దు, వాడు రాసినే సంస్కృతం, మరి నేను సంస్కృతం చెప్పకపోతే అరబిక్లో చెప్తే అర్థమవుతుందా మీకు? కొంతమంది ఏమనుకుంటారంటే అరే ఈయన ఏంది బాపరంలో అని మరి అలా రాసింది ఎవరు? చదివే వరకు ఉండే చెప్పండి, చదివే వరకు ఉండే బాపరంలో ఉండే, మరి వాడు రాసిన భాషలోనే చెప్తున్నాను నేను. కౌమారే పితృ రక్షంతి యవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. కౌమారే దశలో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు స్త్రీలు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా? యవ్వనే భర్త రక్షంతి, యవనస్తురాలైన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా? వృద్ధాప్యే పుత్ర రక్షంతి, వృద్ధురాలైన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా? నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు. ఇది మనకు తెలియదు, ఇట్లా పట్టుకొని ఎగురుతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఆడవాళ్ళు ఇంటికి నాయకత్వం వహిస్తే ఆ తల్లి చేతిలో 10,000 రూపాయలు పెడితే అవి 3 నెలల వరకు కూడా ఇంటిల్లి 10కి సరిపోతాయి. అదే మొగోడు చేతిలో పెడితే సాయంత్రం వరకు పట్టు అయిపోతాయి. కాదా కాదా అన్నా, నిజమా కాదా? మన జేబులో 10,000 రూపాయలు ఉంటే దోస్తు కూడా ఆర్డర్ 7 రాను ఫస్ట్ నీ అమ్మనురా. కానీ అదే ఆడవాళ్ళైతే చాలా సక్రమంగా కొడుకులకు, అత్తకు, మామకు అందరికీ కూడా అంటే ఆడవాళ్ళు అంత తెలివి పరులు అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తే కొద్దిమంది ఏమనుకుంటారు, ఆహా ఆడవాళ్ళు అని అనుకుంటారు. కానీ ఈరోజు చాలా గర్వంగా మనం ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం భారతదేశంలో. మరి ఆ ఛత్రపతి శివాజీ గారిని అంత గొప్ప యోధుడిగా తయారు చేసింది జిజియాబాయి కాదా? ఛత్రపతి శివాజీ గారి తల్లి గురించి తెలుసు ఈ దేశంలో, కానీ ఛత్రపతి శివాజీ తండ్రి పేరు చెప్పగలరా ఎవరైనా? అంటే ఒక జ్ఞానవంతుని, యోధుని, వీరుని తయారు చేసేది తల్లి ఒడి నుంచే యోధులు నిర్మాణం అవుతారన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఏ దేశంలోనైతే స్త్రీల కులమానం గొప్పగా ఉంటుందో, ఏ దేశంలోనైతే స్త్రీలు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఏ దేశంలో స్త్రీలు యజమానురాలై ఉంటారో, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పగా దేశం ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు. కానీ ఈ దేశంలో ఏమని చెప్పిండు? చిన్నప్పుడు బాబు చేతులు ఉండాలా, వయసుగా వచ్చిన తర్వాత మొగడు చేతులు ఉండాలా, ముసలిదైన తర్వాత కూడు వాడెత్తాడు కొడుకు చేతులు ఉండాలి, స్త్రీకి స్వతంత్రం ఇవ్వాలన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా? పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులుండాలా, ప్రతి ప్రతిభావంతురాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇప్పుడు ఈ మాలామాదిగా ప్రతిభావంతుల్ని ప్రోత్సహించమన్నాడా? అవమా? అంబేద్కర్ గారు ఏమన్నాడు? ప్రతి ప్రతిభావంతురాలైన స్త్రీని ప్రోత్సహించమన్నాడు. ఆయన చేతులున్న రాజ్యాంగం ద్వారా భారత ప్రభుత్వానికి చెప్తుండు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, అది బీజేపీ గవర్నమెంట్ అయినా, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా, అంతకుముందు మన రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ అయినా, ఎవరు చెప్పినట్టు వినాలి? భారత రాజ్యాంగం చెప్పినట్టే వినాలి. వాళ్ళు సొంతగా నిర్ణయాధికారం లేదు ఎవరికి కూడా. మరి అన్న ఏమని చెప్తున్నాడు అంబేద్కర్ గారు స్త్రీల గురించి? ప్రతిభావంతురాలైన ప్రతి స్త్రీని కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహించాలన్నాడు. రోడ్ వెంబట ఒక చెల్లె పోతూ ఉంటుంది, ఎవడైనా పోకిరోడు గెలుకుతాడు. అమ్మ నాన్న తోటలో ఉంటారు, అన్నదమ్ములు వేరే ఏదో ఊళ్ళో ఉంటారు. మరి ఆమెను ఎవరు కాపాడతారు చెప్పండి? ఎవరు కాపాడతారు? చేతిలో సెల్ ఫోన్ ఉంటే 100కు డైల్ చేస్తుంది ఆ చెల్లె పోలీస్ స్టేషన్కి. అన్న సార్ ఇగో నేను ఇట్లా రోడ్డు పూట పోతుంటే ఒకడు అన్న ఎంబట పడుతుండు సార్ అంటే, ఆయన రప్పన వచ్చి లాఠీ తీసుకొని ఏం చేస్తున్నారా గాడిద కొడుకు పల్ల ఎక్కుతాడు. స్త్రీలకు ప్రొటెక్షన్ ఇవ్వమనేది భారత రాజ్యాంగం. మరి ఆడ ఏమని చెప్పింది ఆయన రాజ్యాంగం? స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి చెప్పండి స్వాతంత్రం ఇయ్యరాదు. మరి ఇవన్నీ రాజేష్కి ఎట్లా తెలిసే, మీకు ఎందుకు తెలియలేవు? ఈ భారతదేశంలో సర్పంచ్ దగ్గర నుంచి జర ఓపెన్గా మాట్లాడుతున్నందుకు స్టేజ్ మీద నాయకులు కూడా ఎవరేమనుకోవద్దు, మిమ్మల్ని తిడతలేను, ఉన్నా చెప్తున్నా. వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఫస్ట్ పేజ్ కూడా తెలియదు లోట పేజ్ ఎవరికి. ఎస్
అక్షరాస్యులై ఉండి కూడా నిరక్షరాస్యులుగా బ్రతుకుతున్న దేశం ఏదైనా ఉందా అంటే భారతదేశం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నేను ఒక పాస్టర్ బిల్లు, వాడు అందరికీ నూనె పెడతాడు, వానికి జనమంతా హాస్పిటల్ పోయి పండడా పండడా అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ జీవించే హక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వాలని. కరోనా వచ్చినప్పుడు ప్రతిసారి నెలకు రేషన్ బియ్యం వస్తాయా ఆ ఊర్లలో? మరి కరోనాలో బయటకు రానప్పుడు కేసీఆర్ 15 రోజులకు ఒకసారి రేషన్ బియ్యం ఇచ్చినా లేదా? అంటే ఈ దేశంలో ప్రజలందరికీ జీవించే హక్కు ఉండాలని కోరుకునేది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ వాళ్ళు పనిచేసుకోవడానికి వచ్చిండ్రు, బీహార్ వాళ్ళు పనిచేసుకోవడానికి వచ్చిండ్రు, వేరే రాష్ట్రాల నుంచి పనిచేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా కేసీఆర్ బియ్యం ఇచ్చిండు. అంటే మనం నేను టీఆర్ఎస్ పార్టీని అనుకోకూడదు, ప్రభుత్వం చేసిన పనిని చెప్తున్నా. ఆ ప్రభుత్వం పని చేయమనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అని చెప్తా ఉన్నా. ఇకపోతే మరి మనం అంతా కష్టపడి అంబేద్కర్ గారు విద్యని నేర్చుకోమని, తలరాతని మార్చుకోమని ఇన్ని రకాల హక్కులను ఇస్తే, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులను ఇస్తే, మరి మనోళ్ళు ఏం చేసిండ్రు? అంత గొప్ప మహానుభావుని తీసుకొని వచ్చి అడవిలో సింహం తిరుగుతూ ఉంటే ఎవరైనా అడవికి పోతాడమ్మా? అరే అడవిలో సింహం ఉన్నదంటే వాడు ఇటేగా. మరి అదే సింహాన్ని తీసుకుపోయి బోన్లో బంధిస్తే ఎవరైనా భయపడతారా? కొంచెం దూరం ఉండి సెల్ఫీ దిగుతారు. అంత ఈ సింహాన్ని కొద్దిమంది మన అజ్ఞానవంతులు మా అంబేద్కర్ మా దైవం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ని మిగతా వాళ్ళ నుంచి దూరం చేశారు. ఇప్పుడు చెప్పండి, చదువు ఈ దేశంలో అందరికీ చదువు రావడానికి కారణం ఎవరు? మరి ఈ దేశంలో అన్ని కులాల స్త్రీలకి విముక్తి రావడానికి కారణం ఎవరు? మరి ఈయన మారామాదిగల నాయకుడు అంటారేంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆరుట్ల గ్రామంలో చదవచ్చిన లేరా? నాకు కింది నుంచి సమాధానం కావాలా. ఇప్పుడు చేయలేపండి చేతులు. ఎంతమంది చదువుకున్నారో కింద వాళ్ళు? మీకు చదువు రాదా? మీకు రాదా బ్రదర్? చెల్లెళ్ళు చదువు లేపాలా? చేతులు లేపాలా? అదే ఓడలు చదువుకున్నారు అందరు చేయలేపాలా? అరే కెమెరా తిప్పి ఒకసారి అందరు కెమెరా తిప్పి చూపెట్టి ఎంతమంది చదువుకున్నారో 4 క్వశ్చన్లు అడుగుతా. మీ చదివేసిన చదువు తేలిపోవాలి అందరికి. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? చూసినావా? ఆ చదువు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అనండి, చెప్పండి గట్టిగా. నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక కాశ్మీర్ బ్రాహ్మణైన ఎవరు? కాశ్మీర్ బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణులలో కూడా తమిళనాడు నల్ల బ్రాహ్మణులు, మరి కాశ్మీర్ ఇట్లా యాపిల్ పండులాగా మెరిసే తెల్లటి బాపరంలో తేడా కూడా ఉంటుంది. అది మరోసారి చెప్పుకుందాం. అయితే ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దేశం మొత్తం పర్యటిస్తూ ఉంటుంది. అలా పర్యటిస్తూ మన తెలంగాణకు వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అట్లానే ఆ పలాస నుంచి ఒరిస్సా పోతుంది. ఒరిస్సాలో అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం ఉంటుంది. దాని పేరు పూరి జగన్నాథ స్వామి ఆలయం. దాని పేరు పూరి జగన్నాథ స్వామి ఆలయం. పూరి జగన్నాథ స్వామి ఆలయానికి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు వస్తున్నారని చెప్పేసి ఆ వెల్కమ్ బోర్డు దగ్గర ఆమెను ఆపుతారు. వెల్కమ్ బోర్డు దగ్గర ఆమెను ఆపితే ఆమె చాలా ఆనందపడుతుంది. ఓహో, పండితులందరూ కూడా నాకు స్వాగతం పలకడానికి ఆ డోలు, సన్నాయి ఇవన్నీ తీసుకొని వస్తున్నారని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తే ఓ 10-15 మంది ఈమె కులానికి చెందిన పండితులు వచ్చి అందులో నుంచి ఒక పెద్ద ఆయన ఆ వెల్కమ్ బోర్డు దగ్గర అవతల వాళ్ళని నిలబెట్టి, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎండి, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే అందరు ఉండాల్సిందే కదా. ఎమ్మెల్యే సభ అందరూ ఉరుకొస్తారు కదా. ఆమె ప్రైమ్ మినిస్టర్, అదందరూ అటుంటే ఒక పెద్ద ఆయన వచ్చి ఒక గీత గీస్తాడు. ఇట్లా గీత గీసి ఏమంటాడంటే, ఇందిరా
ఇందిరా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాక, నువ్వు కాశ్మీర్ బ్రాహ్మణురాలు అయితే అవ్వచ్చు కాక, నువ్వు ఈ దేశానికే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయితే అవ్వచ్చు కాక, కానీ మా వేద ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలిని గుడిలోకి రానివ్వం, ఒక ముండరాలిని గుడిలోకి రానివ్వం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. ఏం చేస్తుందామె? ఏడ్చుకుంటా వెనకపోయింది. ఈ అవమానం ఒక రెడ్డి తల్లికో, ఈ అవమానం ఒక మున్నూరు కాపు తల్లికో, ఈ అవమానం ఒక గౌన్లామెకో, ఈ అవమానం ఒక కోవట్లామెకో, ఈ అవమానం ఒక గొల్లామెకో, ఈ అవమానం ఒక మాలామెకో, ఈ అవమానం ఒక మాదిగామెకో, ఈ అవమానం ఒక దక్కరామెకో జరగలే. ఈ అవమానం ఎవరు జరిగింది? నా మాట నటించబెట్టండి. ఎవరు జరిగిందమ్మా? ఈ దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ జరిగింది. కానీ అదే విధవరాలిని, అదే ముండరాల్ని వాళ్ళు గుళ్ళోకి రానివ్వకపోతే నువ్వు ఈ దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అని పార్లమెంట్ లోకి రానిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం. ఇది చదవకుండా, రాజ్యాంగం లోపల ఏమున్నదో తెలియకుండా కొన్ని ఊర కుక్కలు మొరుగుతూ ఉంటాయి బయట అంబేద్కర్ గారి గురించి. అలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్తానే ఉంటారు. మీరు కూడా నేర్చుకొని సమాధానం చెప్పాలనే 700 కిలోమీటర్ల దూరం నుంచి మీతో కోసం నేను ఇంత దూరం వచ్చాను. నేను జబర్దస్త్ కమెడియన్ కాదు మిమ్మల్ని నవ్వించడానికి. నేను ఢీ షో డ్యాన్సర్ని కాదు మిమ్మల్ని అందరినీ మెప్పించడానికి. నన్ను ఇంకోసారి పిలవకపోయినా నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతాను మహానుభావుడికి మాట ఇచ్చిన. కొద్దిమంది మూర్ఖులకు నా మాటలు అర్థం కావు. అందుకే గద్దరని ఒక మాట చెప్తాడు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, ప్రకటనిచ్చే స్వేచ్ఛ హక్కు. నా కొడుకు కూడా భారత రాజ్యాంగం ప్రథమ పేజీ చదవని నా కొడుకు బాబాసాహెబ్ గురించి విమర్శిస్తే బూటు కాలుతో తన్నలా గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ని విమర్శిస్తే రాజ్యాంగాన్ని చదవండి. ఆర్టికల్ 340 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో అందరికంటే సింహభాగమైనటువంటి బీసీలకు, రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్న బీసీలకు 52% రిజర్వేషన్ రాసిండు. ఆర్టికల్ 340 ప్రకారం ఎంత రిజర్వేషన్ రాసిండు? అంటే మిమ్మల్ని ఏమనుకోను నేను ఇంత లౌడ్గా మాట్లాడుతుంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడకపోతే దాని అర్థం ఏంటంటే యూ పీపుల్ ఆర్ మైండ్లెస్, యూ పీపుల్ ఆర్ హియర్లెస్, యూ పీపుల్ ఆర్ నాలెడ్జ్లెస్, యూ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్. మరి నేను ఎందుకు మొత్తుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు కార్యక్రమం నిర్వాహకులకి జై భీమ్. థ్యాంక్ యూ. మరి నేను మాట్లాడాలా? మీరు నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను. 340 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఇచ్చిన పర్సంటేజ్ ఎంత? 52%. కానీ ఈరోజు నా బీసీ సహోదరులకి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు. కానీ ఈ మహానుభావుడు మాత్రం మాదిగల నాయకుడు. ఆ బీసీల కళ్ళు తెలుసుకోవాలని చెప్తా ఉన్నా. ఓ నా బీసీ సహోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్న వాళ్ళం ఈ దేశంలో అందరికంటే ముందు విముక్తి గావించాలనంటే మీరు మహనీయుడు, మహాత్ముడు, మహానుభావుడు అనుకుంటున్నా. ఇంకా తిట్టాలని ఉంది కానీ తిట్ట. వాళ్ళందరూ ఏమంటారంటే, అంబేద్కర్ నువ్వు ఎస్సీల కోసం రాసుకో, ఎస్టీల కోసం రాసుకో, బీసీల కోసం నీకెందుకు అని అడిగింది. అందుకే చరిత్ర చదవమని చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ పీపుల్ షుడ్ నీడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని రాసిన భారత రాజ్యాంగంలో? బీసీ పీపుల్ షుడ్ నీడ్ రిజర్వేషన్ ఆఫ్ 52% అంటే షుడ్ అనే పదాన్ని తీసి కెన్ అనే పదాన్ని తగిలించిన ఆ దుర్మార్గులు. కానీ ఆ దుర్మార్గులు మీకు
మహానుభావులు, మహనీయులు, మహాత్ములు, నా లొట్టపీసుగాళ్ళు వాళ్ళ ఫోటోలు మీ ఇళ్ళలో పెట్టుకుంటారు. ఈ రోజు మండల్ కమిషన్ పోరాటం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పిండు, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే అత్యధిక జనాభా శాతాన్ని మీరు సజీవంగా మరణించే దిశగా కొనసాగిపిస్తున్నట్టని. ఎందుకు మరి రెక్కల కష్టం అనడు? అంబేద్కర్ రెక్కల కష్టం చేసుకునే వాళ్ళనే ఎందుకు సింహభాగం అన్నాడు? గద్దరని ఒక పాట చెప్తారు చూడండి. రిక్షా దుక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలీకు మీరన్న, నీకున్న ఆస్తంతా రెండు రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్నా. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీ సహోదరులు, దశాబ్దాల కాలాల నుంచి బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి బీసీ సహోదరులు ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడగా మీరు ఎప్పుడైనా విన్నారా? చెప్పండి, విన్నారా? ఇప్పుడు అక్కడక్కడ నిలబడి నిజంగా రాజేష్ మాట్లాడుతుంది నిజమా అబద్ధమా అనుకుంటే గూగుల్లో కొట్టి చూడండి. ఆర్టికల్ 340 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నది. ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా రిజర్వేషన్ అనుభవిస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా బీసీలే. రేపు రేవంత్ రెడ్డి గారు 1000 ఉద్యోగాలు ఇస్తే ఏంటి పాపం ఊర్లలో నుంచి పోయి చదువుకుంటా ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళని, అంటే బీసీలు చెడ్డవాళ్ళని కాదు, కొద్దిమంది ద్వారా ఇందాక అన్న చెప్పిండు, వేరే వాళ్ళు ప్రేరేపించిన ప్రేరణ ద్వారా ఏమంటారు మన పిల్లగాళ్ళని, ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళని అంటే, అరే ఎందుకురా నువ్వు ఎంత కష్టపడి చదువుతున్నావు, మీకు 35 మార్కులే కదా అంబేద్కర్ ఇచ్చిండు, అయిపోయి మీకు ఉద్యోగం వస్తుంది అంటారా అనరా? తమ్ముళ్ళు మీరు ఎంతమంది హేళన చేసిండ్రు? ఇప్పటి నుంచి సమాధానం చెప్పాడు. మా అన్న వచ్చిండు, మహాత్మా జ్యోతిబా ఫులే వారసుడు వచ్చిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు వచ్చిండు, మాన్యశ్రీ కాంచీరామ్ గారి వారసుడు వచ్చిండు. గూగుల్ చెప్తున్నారా 1000 ఉద్యోగాలు ఇస్తే 150 ఉద్యోగాలు మాత్రమే మాకు పిరి 270 ఉద్యోగాలు మీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అది బాబాసాహెబ్ వల్ల అని చెప్పారు. అమ్మాయి ఇప్పుడు చెప్పండి, ఎందుకు నేను ఎస్సీలని చేతులు లేపమన్నా, బీసీలు చేతులు లేపమన్నా? మరి 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉండాలా, 15% రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువ ఉండాలి? ఇక్కడ ఇకనైనా అక్కడక్కడ కిటికీలలో నుంచి, సందులలో నుంచి, డోర్ల తలుపుల నుంచి వింటున్నా నా అన్నలారా, నా అక్కలారా, నా తల్లులారా, నా తండ్రులారా, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరికంటే ముందు దండేయాల్సిన బాధ్యత మీది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరికంటే ముందు అలంకరణ చేయాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఈ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగా ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తుంది నా సహోదరులైన మీరే. కాబట్టి మరి ఇక్కడ కోమటలకు, బాపరులకు, రెడ్డిలకు, కమ్మోళ్లకు, బలిజోలకు, నాయుడులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మనకు కౌంటర్లు వేస్తూ ఉంటారు, అవునయా మీ అంబేద్కర్కు మా అగ్రవర్ణంలో ఉన్న పేదవాళ్ళు కనిపించలేదా అని. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అంతకుముందు ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద రిజర్వేషన్ అనుభవించారు. చాలా మంది చెప్పారు, మన రెడ్ అన్నకు తెలుసు, లీడర్ సాబ్ ఎంతో మంది ఎంబర్ సర్టిఫికేట్లు ఇప్పించవచ్చు ఎంఆర్ ఆఫీస్లో. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇది ఒక ప్రొఫార్మా ఉంటుంది. రేపు ఎవరైనా అడిగితే చెప్పండి, మేము అగ్రవర్ణాల మా కోసం ఆలోచించాలంటే చెప్పు తీసుకొట్టండి. 250 గజాల కంటే పెద్ద ఇల్లు ఉండద్దు, 5 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉండద్దు, 5 లక్షల కంటే ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ ఉండద్దు. వాళ్లకు మాత్రమే ఎకనామికల్ వీకర్ సెక్షన్. అగ్రవర్ణాలు పేదవాళ్ళ కంటే వీళ్ళు 300 గజాల ఇల్లు పెట్టుకొని 10-15 ఎకరాల భూమి పెట్టుకొని ఎంఆర్ఓ గారికి సాటుకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చి ఆ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని మీ కొడుకుల్ని వేరే వేరే దేశాలకు పంపుతూ మా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల 35%, మీరు స్టూడెంట్ కోటాలో 35%, 70% రిజర్వేషన్ అనుభవిస్తున్నా మీరు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పండుకున్నాకైనా సరే తెలంగాణ వచ్చి బాబాసాహెబ్ దండ పెట్టండి. మీరు తింటున్న భూమి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు రాస్తున్నది. మా కోసం ఏం చేసిండు? మాకు
మరి ప్రభుత్వ పథకాలన్నీ తీసుకుని పక్కనే సప్పుడు ఇవ్వడం చూస్తున్నాం అని అమ్మ తినేదేమో పాడేదేమో ఇది కాదా వాళ్ళు చేస్తున్న పద్ధతి? మార్చుకోవాలి మిత్రులారా. దయచేసి మిమ్మల్ని మనసు నొప్పియాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో కాదు. ఈ అంబేద్కర్ గారి ఫలితాన్ని అందరం అనుభవిస్తున్నాం. మనం అందరం కూడా ఈ దేశంలో రూలింగ్లోకి రావాలని, రాజ్యంలోకి రావాలని, ఈ పేదవాళ్ళందరూ ఈ దేశాన్ని పరిపాలిస్తే ఒక ఆకలితో ఉన్నవాడికి మాత్రమే ఆకలి విలువ తెలుస్తుంది. ఆ ఆకలితో ఉన్నవాడు ఈ దేశాన్ని రాజ్యం వెళ్ళాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకొని మనకు ఓటు హక్కు ఇచ్చిపోతే, ఓటేమో వేరేడికి ఇస్తున్నాం, మొత్తుకునేమో ఇంకోటి మొత్తుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి, స్త్రీలందరికీ అవకాశాలు రావడానికి కారణం ఎవరు? ఈ దేశంలో అందరికీ చదువు రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది? మాలామాదిగోళ్ళకే ఓటున్నదా? ఇంకోళ్ళకన్నా ఓటున్నదా? ఆ ఊర్లో అందరికి ఉన్నది కదా. ఇప్పుడు మనం 1932 పోదాం. ఏడు పోదాం? 1932 పోదాం. అంటే మన తాతలు మళ్ళా మన తాతల టైంలో ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది ఆరుట్లలో. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జిన్నా, టిటి కృష్ణమాచారి, అయ్యంగార్, ఆయన ఎవడు, ఆయన ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా మన తాతలు. పండిట్ జవహర్లాల్, ఆయన మాట వినకండి, నా మాట వినండి మీరు దయచేసి ప్లీజ్. అదంతా అడ్వర్టైజ్మెంట్, సినిమా చూడాలి. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, ఈ బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశాన్ని చివరిగా పరిపాలించినటువంటి ప్రధాని పేరు లార్డ్ మౌంట్ బాటన్. ఏం పేరు? లార్డ్ మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ ని మధ్యలో కూర్చున్నబెట్టి, ఇలాగ నన్ను కూర్చున్నబెట్టినట్టు కూర్చున్నబెట్టి వీళ్ళందరూ పక్కకుంటారు. అయ్యా, ఈ దేశానికి ఓటు హక్కు ఉండాలా, మరి ఆ ఓటు ఎవరికి ఉండాలని చెప్పేసి అడిగితే, ఇగో ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు తెలుసా? మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 1932లో మన తాతలు ఉన్నారు. ఈ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు తెలుసా? భారతదేశంలో ఓటు హక్కు ఉండాలి, కానీ 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉండాలన్నారు. మంచిగా నన్ను మీకు దయచేసి, నేను మాట్లాడుతున్న అబద్ధం కాదు, చరిత్రలో ఇట్లా తిప్పాను. అందుకే నన్ను ఎవడు డిబేట్లోకి వీళ్ళు కూర్చోబడతారు కొడుకులకి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమంటున్నామా? 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. 1932లో ఎవరికి 5 ఎకరాలు లేదు? భారతదేశానికి స్వాతంత్రమే రాలేదు కదా. ఒకవేళ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా ఓటు హక్కు ఇచ్చుంటే ఈ రెడ్డి సాబ్ ఓటు హక్కు ఉండనా? చెప్పండి. అరే ఉండునా? అరే 32 ఎవరికి ఉంది భూమి? అవుట్ ఆఫీస్ మొత్తం బ్రిటిష్ వారి చేతులు ఉంటే మన చేతులు ఏడున్నది? నెహ్రూ చెప్తుంది తప్పు, చల్ ఇదంతా బంద్ అని చెప్పేసి ఇంకొక ఆయన లేచి, ఆయన లేచి ఏమన్నాడు? నెహ్రూ చెప్పినట్టు భూమి అందరికీ లేదు కాబట్టి డిగ్రీ చదువుకున్నోడికే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఏ సంవత్సరం ఉన్నాం మనం? 32. మన తాతలకు డిగ్రీ మాట దేవుడేరు, అసలు స్కూల్కే పోలేరు కదా. ఒకవేళ ఇంకొక మహానుభావుడు చెప్పినట్టు ఆ బ్రిటిష్ వాడు ఓటు హక్కు ఇచ్చుంటే మీలో ఎవరికైనా మీ తాతలకు ఓటు హక్కు ఉండునా? చెప్పండి గట్టిగా. ఇంకొక ఆయన ఉండి ले 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 गलत बात कर रहे हैं, नेहरू गलत बात कर रहे हैं, दूसरा आदमी गलत बात कर रहे हैं, ये सब नहीं, जो मैं बोलूंगा उसको वोट देना चाहिए అన్నాడు. ఈయన పాపం ఎంత మంచోడో ఏం చెప్తారంటే, ఐటీ రిటర్న్స్ కట్టినోడికి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఎప్పుడు ఈ మాట? 1930. ఐటీ రిటర్న్స్ అంటే ఎంతమంది తెలుసు? చేయప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఐటీ రిటర్న్స్ కడుతున్నారు? మీరు ఎవరు కడుతున్నారు ఐటీ రిటర్న్స్? సార్ మళ్ళా అరే ఇగో 2025లో ఐటీ రిటర్న్స్ కలుగుతున్నారు, కింద లేరు మీద లేరు. మరి 1932లో ఓటు హక్కు వచ్చునా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, మిస్టర్ బాటన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఈ దేశం యొక్క పరిపాలన యంత్రాంగంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలా? అందుకే నా ప్రతిపాదన,
వయోజనులైన స్త్రీ పురుష లింగ భేదం లేక అందరికీ ఓటు హక్కు ఉండాలన్నాడు బాబాసాహెబ్. మరి అంబేద్కర్ మాట ఎందుకు విన్నారు వాళ్ళు? ఈ 5 ఎకరాల భూమి ఉండాలనుకున్న ఆయనకి డిగ్రీ ఉన్నది. ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని అడిగిన వ్యక్తికి డిగ్రీ ఉన్నది. ఈ ఐటీ రిటర్న్స్ అన్న వ్యక్తికి కూడా డిగ్రీ ఉన్నది. కానీ ఈ దేశంలో స్త్రీ పురుష థర్డ్ జెండర్ అనే భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలని కోరుకున్న వ్యక్తికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 32 డిగ్రీలు ఉన్నాయి, 9 PhDలు ఉన్నాయి. అందుకే లార్డ్ మౌంటైన్ బాటన్ చెప్తాడు, అంబేద్కర్ గారు మీరు చెప్పిన ప్రతిపాదనని నేను ఎట్లా ఒప్పుకోవాలంటే, సర్ హైవార్డ్ జెన్నింగ్స్ అమెరికా రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగం ఇట్లున్నది, ఇగో ఒక్కొక్క దేశం యొక్క రాజ్యాంగం ఇట్లున్నదని 32 రాజ్యాంగాల గురించి బాబాసాహెబ్ చెప్తే, కింద మీద మూసుకొని నువ్వు చెప్పింది వింటున్నా తండ్రి, నువ్వు చెప్పింది రాస్తున్నాని ఈ దేశంలో ప్రజలకు ఓటు హక్కు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇప్పుడు చెప్పాలి, బాపనోళ్ళలో 1932లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేరు చాలామంది, మెజారిటీ పీపుల్. కోమటోళ్ళలో 5 ఎకరాల భూమి పట్టా కలిగిన వాళ్ళు 1932లో లేరు. మరి ఈ బాపాని కోమటోళ్ళ దగ్గర నుంచి పడితే సబ్బండ వర్గాలకి ఓటు హక్కు ఇచ్చిన మహానుభావుని చదవకుండా అజ్ఞానంతో కొద్దిమంది మిమ్మల్ని ప్రేరేపిస్తే అంబేద్కర్ని కేవలం మాలమాదిగల మనిషి అంటే ఎట్లా ఒప్పుకుంటాం? ఒప్పుకుందామా? ఇది నిజం. చరిత్ర చదివితే ఏర్పడుతుంది. వీనికున్న సబ్జెక్టులు చదవ శాత కాకనే ఫెయిల్ అవుతాడు. వీనికున్న సబ్జెక్టులు చదవ శాత కాకనే ఫెయిల్ అవుతాడు. ఎవరన్నా కావచ్చు. ఒకటే ఒక మాట అడుగుతా, ప్రతి ఊర్లో స్కూల్తో పాటు ఒక లైబ్రరీ ఉంటుందా ఉండదా? స్కూల్లో చదివినోడు, కాలేజీలో చదివినోడు ఉద్యోగం కోసం చదువుతాడు, నాలాగా లైబ్రరీలో చదివినోడు ప్రశ్నిస్తానే ఉంటాడు. ఆయన లైబ్రరీలో చదివింది కాబట్టి ఈ ప్రపంచాన్ని ప్రశ్నించిండు. ఆయన వారసుడిగా 18 పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతంతో పాటు బైబుల్ని, ఖురాన్ని, బుద్ధుడు రాసిన బౌద్ధ ధర్మాన్ని కూడా చదివిన కాబట్టే నేను అడుగుతున్నా. మరి మాటలు అడిగితే రెంజర్ల రాజేష్ మతద్రోహి అంటారు. అయ్యా, ఈ సందర్భంగా ఆరుట్ల గ్రామంలో ఒక విషయాన్ని తేటతెల్లం చేసిపోతా. ఎక్కడైనా చర్చికి రావద్దు అని మాలమాదిగోళ్ళని తోసేయగా మీరు చూసారా? చెప్పండి. ఎప్పుడైనా మసీదులోకి మాలమాదిగోళ్ళు రావద్దు మీరు అని చెప్పి తోసేయంగా చూసారా? కనీసం విన్నారా? మరి మనల్ని మాలమాదిగోళ్ళు అని గుళ్ళకు రాని వరకుండా దూరం పెడుతున్న వాళ్ళు ఎవరు? మన తోటి హిందువులు కాదా? చెప్పండి, హిందువులా కాదా? మరి వాళ్ళని ప్రేరేపిస్తున్న వాడు ఎవడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. ఎవరికి తెలుసా భాష? ప్రొద్దులు లేవగానే సుందరకాండలో ఒక శ్లోకం ఉంటుంది, నల్లని మేని వజ్ర శరీరము ఇనుప కండలను పోలిన దేహము కాంచిన నేనే బీతి జల్లి తిని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెద సీత రామ కదా. ఈనుడే అర్థం కాదు. అవుతుందా? పొద్దున్న అయ్యగారు ఏం చేస్తారో తెలుసా? పంతులు గారైనా పాస్టర్ గారైనా ఏం చేస్తాడు? దగ్గర గొప్ప దేవుడ మహోన్నతుల తండ్రి నూనె రాకినా ఫోన్ అంటాడు, టచ్ అంటాడు. అట్లాగే పొద్దున్న లేచి ఈ దేశాన్ని బానిసత్వంలో ఉంచడం కోసం, ఈ దేశంలో కుల రాజకీయాలు నడిపించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళుగా చేయడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులు ఇంకా ధనికులు చేయడం కోసం ఒక పెద్ద ఆయన అందరికంటే ముందే మేల్కొంటాడు. ఆయన ఊర్లో అందరికంటే ముందు మేల్కొని మనల్ని మేల్కొల్తాడు. ఎవరు ఆయన? సర్పంచ్. ఎవరు చెప్పండి? ఎంత నిష్ఠగా ఉంటాడంటే మనం పూజార్ల పేరు చెప్పగానే నవ్వుతాం.
వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం మామూలుది కాదు. వాళ్ళ భాషని, వాళ్ళ విధి విధానాలను రక్షించుకొని వాళ్ళందరికంటే శ్రేష్ఠులం, గొప్ప వాళ్ళమని చూయించుకోవడం కోసం ప్రొద్దున్నే 4 గంటలకు లేస్తారు. కానీ మనోడు ఎన్ని గంటలకు పడుకుంటాడు? లాస్ట్ సీన్ వాట్సాప్లో 3 గంటలకు ఉంటుంది. లాస్ట్ సీన్ 3 గంటలకు ఉంటుంది. కానీ పంతులు గారు ఎప్పుడు లేస్తారు? 4 గంటలకు లేచి చల్లీలతో స్నానం చేస్తాడు. నేను మాట్లాడుతుంటే మీకు నవ్వులాట కనిపిస్తుంది. ఆయన రాసుకున్న సంస్కృత భాష ఇప్పటికీ వాళ్ళకు మాత్రమే సొంతం. మనకెవరికైనా వచ్చిందా? ఒక హిందువుగా ఆరుట్ల గ్రామ సభ నుంచి నేను ప్రశ్నిస్తున్నా, వేద పాఠశాలలో అడ్మిషన్ మనకు దొరుకుతుందా? మరి ఎందుకు దొరకదు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోవచ్చు, కాకతీయ యూనివర్సిటీకి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోవచ్చు, కొలంబియా విశ్వవిద్యాలయానికి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోవచ్చు. భారతదేశంలో ఉన్న తోటి భారతీయులమైనటువంటి హిందువులమైన మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పత్రం ఎక్కడ దొరుకుతుంది? వేద పాఠశాలకి. ఆయన భాషని, ఆయన విధి విధానాలను ఎట్లా కాపాడుకుంటాడు? పొద్దున్నే లేచి యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి. భగవంతుని మేల్కొల్తాడు అందరికంటే ముందు ఆయన. యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే ముందు మేల్కొని తండ్రి నేను నిన్ను వేడుకుంటున్నా, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీ దర్శనానికి రావడానికంటే ముందే నువ్వు మేల్కో తండ్రి అంటున్నాడు. మనోడు నమ్మ బీరుదాయి అంటాడు. 10 ఏళ్ళ లేచి ఎవరు బెరే బిడ్డలు ఎవరా నీ బాబు తోట పోయిడు సర్ది తీసుకపో గాడిద కొడుకొని పోనీ అమ్మను తీసుకపో. ఇది ఎక్స్పెక్ట్ చేయలే బాబాసాహెబ్ అంబేద్కర్ మన నుంచి, ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పంతులు గారు మాట వింటారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు పాస్టర్ గారు మాట వింటారు. ఇస్లాంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ ఖతం, అంతకుమించి వేరే మాట లేదు. దాని అర్థం ఏంటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈ లోకంలో అల్లాహ్ తప్ప ఇంకా దేవుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి అల్లాహనే దేవుడు, మిగతా ఎవడు దేవుడు కాడు అని చెప్పి ఇస్లాం చెప్తుంది. వాళ్ళు లేచి 5 సార్లు నమాజ్ చేసి దానే మొక్తారు. నిజమా కాదు? మనకు సురా 33 కోట్ల దేవుడు. ఈ మాట మాట్లాడితే రంజర్ లాయస్ హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. అయ్యా నేను ఒక మాట అడుగుతున్నా, హిందుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, మన ఊర్లో ఉండేటువంటి పంతులు గారమ్మ, మనం రామాలయానికి పోతామా పోమా? హనుమంతుడి దగ్గరికి పోతామా పోమా? శివాలయానికి పోతామా పోమా? మనము ఈ దేశంలో సబ్బండ వర్గాల మందరం కూడా బ్రాహ్మణేతరులము పెళ్లి కావడానికంటే ముందు పోచమ్మ పండుగ చేస్తామా చేయమా? పోచమ్మకు కోడిని కోస్తారా కోయరా? మరి ఏ బాపనైనా పోచమ్మకు కోడి కోయంగా మీరు చూసిర్రా? ఏం అంటే మా పోచమ్మ అంటే అంత చిన్నదా? మా కట్టమైసమ్మ తల్లి అంటే అంత చిన్నదా? మా ఎల్లమ్మ తల్లి అంటే మీకు అంత చులకనా? కొడుకులా వారికి తెలుసు. సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. వాడు రాసుకున్నాడు, సర్వలోకం దేవుడి చేతిలో ఉంటది, దేవుడు మంత్రం చేతిలో ఉంటాడు, మంత్రం బాపరాల చేతిలో ఉంటది. మేము మంత్రం చదువుతునే భగవంతుడు బయటకు వస్తాడు అంటాడు. మరి వాడు రాసుకునేది నీకు అర్థం కాదు, రంజన్ రాసి మాట్లాడుతుంది తప్పు. చంపై కొట్టై జ్ఞానంతో యుద్ధం చేయనురా. ఈ దేశంలో సాంపడం మొదలు పెడితే తుపాకులు పట్టుకొని దొరని వారు పట్టిన అన్నలా మేము నాగానే గొప్పగా చెప్తారా? మీరు గా మహానుభావుడు చట్టానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా, మీరు కూడా జ్ఞానం నేర్చుకోండి. ఆ పంతులు అడగని దమ్ముంటే ఒక హిందువుగా చెప్తున్నా, ఒక శివ భక్తుడిగా చెప్తున్నా, వారి పిల్లల్ని తీసుకొని వచ్చి మన పోషమ్మ తల్లి దగ్గర అట్టి జిమ్మల భోజనం ఏపై కోన్ని గోపై. ఇది చేత కాదు, ఇది చేత కాదు. ఊరికే మాట్లాడతాడు. రంజన్ రాయేష్ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తాడు. ఎవడు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ఇప్పటికీ కూడా గుళ్ళోకి రాకుండా అవమానపరుస్తుంది ఎవడు? ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండగా కూడా మమ్మల్ని అవమానిస్తుంది ఎవడు? ఏ ఒక్కడు రాడు అప్పుడు, ఏ ఒక్కడు రాడు. మా తోటి హిందువుకి అన్యాయం జరిగింది చల్ మాల మాదిగోని దేశములు కాదా? నా మాదిగ సమాజం తప్పులు కొట్టకుండా ఈ దేశంలో ఏ దేవుడు రేగింపు చేస్తున్నాడు? ఒక ఒడ్డరైనా బండలు కొట్టకపోతే మసీదు కానీ చర్చ్ కానీ మందిరం కానీ ఏడ పురుడు పోసుకున్నది పునాదికి.
మేము కష్టపడేదాంతో మసీదు కట్టుకుంటాం, మేము కష్టపడేదాంతో చర్చలు కట్టుకుంటారు, మేము కష్టపడేదాంతో గుళ్ళు కట్టుకుంటారు. మమ్మల్ని ఏ ముస్లిండు వెళ్ళిపో అని చెప్పలే, మమ్మల్ని ఏ క్రైస్తవుడు అంటారని వాళ్ళే. మా కష్టాన్ని దోచుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఇప్పటికీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్న వాళ్ళు మమ్మల్ని అంటరాని వాళ్ళు అంటున్నప్పుడు ఏ ఒక్క మానవతావాదైనా సరే ఇది తప్పయా, ఈ మాలామాది గారు ఈ దేశంలో ఏడు నుంచి వచ్చినాం, మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి బతకొచ్చినామా, పాకిస్తాన్కి వెళ్ళి దేశానికి పారొచ్చిన వాళ్ళమా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళమా? నా కొడుక ఈ దేశమే మాది. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, ఆర్యులు మన దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించి. ఎవడా ఆర్యులు? ఎవడ్రా ఆర్యుడు? ఎటుపోయినాయి మరి ఆ పుస్తకాలు? సబ్జెక్టులన్నీ మాయమైపోయినాయి. చరిత్ర మీరు తిరగరాసి అబద్ధాలు రాస్తే అగో ఆయన రాసిన చరిత్ర ఇట్లా తవ్వి బయటకు తీస్తూనే ఉంటాం. చంపితే నన్ను చంపుతారు కావచ్చు, బహిరంగేశ్వరం చంపుతారు కావచ్చు, సత్యాన్ని చంపలేరు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఒక పుస్తకాన్ని రాస్తారు. ఆ పుస్తకాన్ని రాసి ఒక మార్కెట్లో ఈరోజు పుస్తకావిష్కరణ అని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు రాసిన పుస్తకం అట. ఆ పుస్తకం ఏంటో తెచ్చుకుందామని ఆ ఆవిష్కరణ సభకి పోతారు. ఎవరు పోతారు? అమాలోళ్ళు, సఫాయి పనిచేసేవాళ్ళు, ఈ గటే రూసే కార్మికులు పోతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుస్తక ఆవిష్కరణ సభలో ఉన్నటువంటి మనుషుల్ని చూసి ఒక పండితుడు, ఎందుకంటున్నా పండితుడు అంటే ఇందాక చెప్పిన మన తాతలకు చదువురాదు, వాళ్ళకి చదువుతుంది దేశంలో, అందుకే అన్ని వాళ్ళే రాసుకున్నారు. ఆయన అంబేద్కర్కి ఇంగ్లీష్ పుస్తకం రాసి గీ చదువురాని వాళ్ళందరూ కూర్చోబెట్టినేదని ఆయన పోయి ఆ సభలో నుంచి ఒక చీటీ రాసిస్తాడు. అంబేద్కర్ గారు, నాకు కూడా మీ సభలో మాట్లాడే అవకాశం ఏంటి సార్ అంటే, యా ప్లీజ్ యూ షుడ్. అంబేద్కర్ గారు సభలోకి వచ్చి ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు పుస్తకం. ఏమన్నాడు? మెట్రికులేషన్ పాస్ అయినా నాకే అర్థమవుతలేదు ఈ పుస్తకము. ఈ సఫాయి కార్మికులకి, ఈ రోడ్లు ఉడుచుకునే వాళ్ళకి, ఈ అమాలి వాళ్ళకి ఈ పుస్తకాన్ని ఎందుకు ఇస్తున్నావు? ఇది నాకే అర్థమవుతలేదు, వాళ్ళకి ఎట్లా అర్థమవుతలేదు అని చెప్పి అడిగితే అప్పుడు బాబాసాహెబ్ చెప్తాడు, ఇది సింహాల భాష, సింహాలకు అర్థమవుతుంది, ఊరకుక్కలకు కాదు. అది ఆయనను అవమానించడం కోసం అనలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనను అవమానించడం కోసం అనలే. అయ్యా పండితులు గారు, ఇన్ని సంవత్సరాలు మీరు రాసినటువంటి రాజ్యాంగం రూలింగ్లో ఉంది కాబట్టి ఈ కొమ్మరి శాఖల కాపు, రెడ్డి, నాయుడు, కమ్మ, బలిజ, వెల్మ, మాల, మాదిగ, సబ్బండ వర్గాన్ని చదువుకోకుండా చేసినాయి. నిజమా కాదా? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. రేపు నేను రాసిన రాజ్యాంగం తర్వాత నేనిచ్చే హక్కుల ద్వారా ఇగో వీళ్ళ కడుపుల సింహాలు పుట్టబోతున్నాయి. ఆ సింహాలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ భాషని ఆ సింహాలు చదువుకుంటారని బాబాసాహెబ్ కలగన్నాడు. మీలో నిజాయితీగా ఎంతమంది అంబేద్కర్ గారు ఒకసారి మళ్ళీ మాలామాదిగలు చేయలేపరా ప్లీజ్? నా కోసం ఏమనుకోకండి. మీలో ఎంతమంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివినరో చేయలేపండి. అబద్ధం చేయలేపితే నేను మైకు పంపిస్తా, చాప్టర్లు అడుగుతా, సమాధానం చెప్పాలి. ఇప్పుడు మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సింహాల మామను ఇంకెవరు మామ? నేనైతే కాను, నేను సింహంనే. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నేను ప్రశ్నిస్తున్నా, గర్జిస్తున్నా. మరి మీరేంది? మీరు బాబాసాహెబ్ కలలు కన్నా సింహాల కోటలో ఉన్నారా? లేదా పంతులు గారు చెప్పినటువంటి చదువు రాదు, మీకు చదువు వస్తుంది, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల ద్వారా చదువుకున్నారు, కానీ అంబేద్కర్ గారి పుస్తకాన్ని చదవకపోవడం వల్ల బీసీ సహోదరులకి, మహిళలకి, మిగతా సహోదరులకి సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీరంతా కూడా అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి చదువు వరకు రాలేరు అని అర్థం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగగానే టక్కన సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన సీఎం ఎవరు? చెప్పండి గట్టిగా. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. రాజశేఖర్ రెడ్డి గారు. రైతు బంధు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. ఇలా ఇవ్వమని చెప్పింది ఎవరు?
భారతదేశంలో కార్లు తయారు చేయరు, మైకులు తయారు చేయరు, టెక్నాలజీకి సంబంధించిన చాలా తయారు చేయరు. ఈ దేశం ఈ ప్రపంచానికి ఏం ప్రొడ్యూస్ చేసి ఇచ్చిందంటే అన్నం ప్రొడ్యూస్ చేసి ఇచ్చింది. ద లార్జెస్ట్ ఫార్మర్స్ ఇన్ దిస్ కంట్రీ. ఈ ప్రపంచంలో చాలా గొప్ప రైతులు ఉన్నటువంటి దేశం ఇది. అందుకే రాజ్యాంగంలో రాస్తాడు, రైతులు పంట వేస్తే ఎప్పుడైనా అకాల వర్షాలు పడి తుఫాన్ల ద్వారా వాళ్ళ యొక్క పంట నష్టపోతే వాళ్ళకు రుణమాఫీ చేయమన్నది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు మన మైండ్, రైతులకు రైతు బంధు ఇవ్వమన్నాడు, విత్తనాలలో సబ్సిడీ ఇవ్వమన్నాడు, రైతుల పంటలకు ఇన్సూరెన్స్ చేయమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అనగానే మనకు తెలిసింది రాజ్యాంగం రాసింది. మాలామాదిగల దళిత గిరిజనుల నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో నేచర్ ఇచ్చినటువంటి వాటర్ని ఒడిసి పట్టుకొని ప్రాజెక్టులు కట్టమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇవన్నీ నాకు తెలిసినవి, మీకెందుకు తెలియదు? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పుస్తకాన్ని మీరు చదవలేరు, పంతులు గారి రూట్లో మీరున్నారు, నేనైతే లేను. ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఇది సింహాల భాష. చెప్పండి, సింహాల భాష. సింహాల ఇక నేను చదవండి. అంబేద్కర్ గారు చదివితే కేవలం ఎస్సీలు చదవాల్సిన పని లేదు. గూడెని ఒక పాట రాస్తాడు, అంటే ఆ సింహాల భాష చదివిన వాళ్ళంతా కూడా గర్జిస్తాడు. గూడెన ఏం రాసిండు తెలంగాణకి? పుడితే ఒకటి సత్య రెండు రాజిగా వరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా వరి రాజిగా రాసిన రాయన. మరి గద్దరన్న ఏం రాసిండు? నక్సలైట్ పాటలు రాయలేడు. భారతదేశం భాగ్యసీమర సకల పంటలు కొలువైన దేశంలో దరిద్రం ఎట్లుండే నాయన. గోరెడు వెంకన్న, జయరాజన్న, మేమందరం ఏం చేస్తున్నాం? ఏ పురుషవాన్న కావచ్చు, ఇంకెవరైనా మనలో ఎర్ర ఉప్పలను ఒక గొప్ప పాట రాస్తాడు. అమ్మా ఈ బ్రతుకు బతకలేనమ్మా, రాజ్యాన్ని పాలిస్తానమ్మా. సర్వాయి పాపన గురించి రాస్తాడు. మరి ఎందుకో గౌన్లో రాయకపోయినా పాట? ఎందుకంటే నా గౌన్ల సమాజం అంతా కూడా ఆ బాపనుడు చెప్పిన చదువులో ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన చదువులో లేదు. కానీ మాదిగ కులంలో పుట్టినప్పటికీ కూడా ఎర్ర ఉప్పాలి, ఇది నా సమాజం. అంబేద్కర్ చెప్పినటువంటి భారత పీడిత సమాజం అంతా కూడా నాదని మనం అందరం అనుకున్నాం కాబట్టి వాళ్ళ కోసం పోరాడతాం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు నాలెడ్జ్ ఉండడానికి గల కారణం ఏంటంటే అంబేద్కర్ గారు లైబ్రరీని చదవని బిడ్డ అన్నారు కాబట్టి, చదివినాం కాబట్టి రాయగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, సవాలు చేయగలుగుతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నా. మాలామాది కూడా లేని సభ విజయవంతం అవుతుందా? చెప్పండి, అవుతుందా? డప్పు కొట్టేటాడు, పాట పాడేటాడు ఉండాలా. అట్లాగే బీసీ సహోదరులు కూడా ఈ మధ్య రాస్తున్నారు, పాడుతున్నారంటే వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని, మహాత్మా పూలేని, ఛత్రపతి సాహు మహారాజుని, గొప్ప గొప్ప వారిని, పెరియార్ని, నాయకర్ గారిని చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా అంబేద్కర్ గారి జయంతోత్సవ సభతో మీరు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అంబేద్కర్ గారు చెప్పిన పుస్తకానికి సింహాలయ గర్జిస్తారా, ఇటు సైడ్ ఉంటారా, మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలామాదిగల నాయకుడా? గట్టిగా చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మాలామాదిగల నాయకుడా? ఈ దేశంలో అంబేద్కర్ అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండు? గట్టిగా చెప్పండి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండు? ఈ దేశంలో అందరూ స్త్రీలు చదువుకోవాలని కోరుకున్నారా లేదా? ఆడోళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అక్కలారా, ఈ వీడియో రికార్డింగ్ ద్వారా అయినా మీకు తెలవాలని కోరుకుంటున్నా. మీరు రెడ్డిలైనా, కోమటోళ్ళైనా, బాపర్లైనా మీరు గవర్నమెంట్ సంస్థల ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మరి మీరు ప్రెగ్నెంట్ కాగానే మీకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వమని చెప్పి గాంధీ తాత చెప్పాలి, నెహ్రూ చెప్పాలి, లొట్టపీస్ గారు చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది గుర్తుపెట్టు. అంబేద్కర్ గారు ఇచ్చిన మెటర్నరీ లీవ్స్ కావాలా,
అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాయితీలు కావాలా, అంబేద్కర్ గారికి స్త్రీలకు సమానంగా పోరాట ఫలితాలు కావాలా. కానీ అంబేద్కర్ గారిని మేము ఒప్పుకోమంటే మాత్రం మీకంటే దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనేటువంటి విషయాన్ని నేను సవాల్ చేస్తా ఉన్నా. బాబాసాహెబ్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ దేశానికి ధారపోసిన జ్ఞానాన్ని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా ఈ దేశంలో అంటరాని వాడిగా ఉంటే 193 దేశాలన్నీ కలిసి ఇంత గొప్ప మనిషి పుట్టిన జన్మదినాన్ని ప్రపంచానికి జ్ఞానం పుట్టిన దినోత్సవంగా ప్రకటించినాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ కుళ్ళిపోయిన మనస్తత్వాలకి, మీ కుళ్ళిపోయిన బుద్ధికి, ఆ చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు చెప్పినటువంటి అబద్ధాలలో మునిగిపోవడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చిన్న సూర్యపు కిరణం కాదు, ఈ విశ్వానికి జ్ఞానవంతమైనటువంటి సూర్యుడు అనే విషయాన్ని తెలియజేస్తూ మేము బ్రతికున్నంత కాలం ఆ తర్వాత రాబోయే జనరేషన్ కూడా బాబాసాహెబ్, మహాత్మా జ్యోతిబా ఫులే, కాన్షీరామ్ గారు లాంటి త్యాగాన్ని కొనియాడుతూనే ఉంటారు. మా మరణంతో మరణించేది సత్యం ఎప్పటికీ కాదు అని తెలియజేస్తూ మీరందరూ కూడా రేపటి నుంచి మన బీసీ సహోదరులతో, ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళతో, మైనార్టీ సహోదరులతో అందరితో చెప్పండి, మాలామాదిగా పాస్టర్లనే చంపుతారా, వేరే పాస్టర్లను చంపర్రా అని నేను 17 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాను. అలాస్కైతే ప్రవీణ్ పగడాలని చంపిరి. పైన ఉన్న పాస్టర్ ఎవరు, మన వీళ్ళంతా కూడా క్రైస్తవులే. ఆడ సాక్షి పేపర్ వస్తుంటే నవ్వుతుంటే రమేష్ భాయ్, మాకు క్రైస్తవ రెడ్డి వధువు కావాలి. మళ్ళా అంతా మనమందరం కూడా ఆదాము బిడ్డలమే, అవ్వ బిడ్డలమే అంటే ఇలా ఎప్పటికైనా ఈ ఎస్సీల మీద డిస్క్రిమినేషన్ ఉండడానికి గల కారణం ఏమిటంటే మనం వాళ్ళ కాళ్ళ కింద అణిగి మెనిగి బతకాలని కోరుకుంటున్నటువంటి ఆ మనధర్మ శాస్త్రాన్ని మన తండ్రి కాలి కిందేసి తొక్కి నలిపేసి అందరికీ స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి ఆయన మీద కోపం, ఆయన వారసులుగా మన మీద కోపం. ఆయన ఎవ్వడికి కూడా భయపడలే, గిట్లా ఒకటి పీకి ఫుఫ్మని వదిలిపడేసిండు. మనం కూడా అట్లా తయారు కావాలని చెప్పేసి చెల్లె మనమ్మ ఇంత అద్భుతమైనటువంటి సభను ఏర్పాటు చేసినందుకు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి దానికి. అలాగే తనకి సహకరించిన గ్రామస్తులు, అక్కలు, చెల్లెలు అందరికీ కూడా హృదయపూర్వకంగా జైభీములు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు అందరి వాడు. చెప్పండి, అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారు కొందరి వాడన్నడికి బాటా చెప్పు తీసి చంపగా తడులు మనం చంపి నేను చెప్పిన సమాధానం చెప్పండి. బిడ్డ, ఇందిరాగాంధీ గారిని గుళ్ళోకి రానియలేరా, ఆ ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్లోకి రానిచ్చింది నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పండి. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో సబితా ఇంద్రారెడ్డి గారి విధవరాలైనప్పటికీ కూడా కేసీఆర్ గారు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చి గౌరవించారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని చాలా చోట్లకు రానివారు, చాలా అవమానాలు పడుతుండేది పాపం తను. కానీ భారత రాజ్యాంగం అట్లా అవమానించదు తల్లి. భారత రాజ్యాంగం అందరి స్త్రీలను సమానంగా చూడమని చెప్పింది అనే విషయాన్ని తెలియజేస్తూ నన్ను మీ ఆరుట్ల గ్రామానికి పిలిపించి మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నా మాటలు ఎంతసేపు ఓపికగా విన్నందుకు మరి నేను మీ అందరి మనసులని గాయపరచకుండానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందరు వాడని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేశానని అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా దురుసుగా నా మాటల ద్వారా ఎవరైనా బాధపడుంటే శిరస్సు వంచి క్షమించమని కోరుతూ, మీరంతా కూడా నా వాళ్ళే కాబట్టి కొంచెం ఘాటుగా మాట్లాడడం వెనకాల విషయం ఏంటంటే, చదువుకొని అంబేద్కర్ గారిని విమర్శిస్తే బాగుంటుంది, చదువుకున్న అంబేద్కర్ గారిని విమర్శిస్తే బాధ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఘాటుగానే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కులంలో నా తల్లి కూడా ఉంది కాబట్టి, నా తల్లి మహాత్మా పూలే వారసురాలు ముదిరాజు కాబట్టి, అందుకే అక్కడోళ్ళని ఇక్కడోళ్ళని ఇద్దరిని సమానంగా టైఅప్ చేయాల్సిన బాధ్యత నా పోయింది. నేను సగం ఎస్సీని సగం బీసీని కాబట్టి అంత ఘాటుగా మాట్లాడిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. మరి ఒక పాట అందుకుందామా? విద్య, ఒక్క విద్య లేకపోవడం వల్లనే మనం వెనుకబడుతున్నడానికి కారణమైనాం. కాబట్టి ఎంతో కష్టపడి చదువుకొని గొప్పవాళ్ళుగా మారినటువంటి వాళ్ళ మార్గంలో మనం నడవకపోవడం, అంబేద్కర్ గారి భారత ప్రభుత్వానికి ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వమని చెప్పినా, అన్ని కులాల వారు చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని చెప్పినా, మరి మన పిల్లలు ఆ విద్యని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన పిల్లలందరూ కూడా చదువుకొని బజార్లు ఎమ్మడ కూర్చోవడం, మన వాళ్ళంతా కూడా
చదువుకొని సమాజాన్ని జ్ఞానవంతం చేసే దిశగా ముందుకు సాగాలని వాళ్ళు పడతారు. బజారు నేలేటి నిన్న 2 మాటలు 2 మాటలు గొంతుకి. మన పిల్లలు 10వ తరగతి చదవగానే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేస్తున్నావురా చిన్న అంటే అయిపోయిందా నా చదువుడు అయిపోయిందంట. 10వ తరగతికి చదువుడు అయిపోతుందిరా. మన తాత 32 డిగ్రీలు చదివిండు. వీళ్ళంతా ఏడుంటారంటే తల్లిని అమ్మని అయ్యని బాధ పెడుతూ ఫోన్ కొనుక్కొని అడవి బజార్లో పండి కూడా జైళ్ళ మీద ఏమంటారు మీరు? ఇది రంగారెడ్డి జిల్లానా నల్గొండ జిల్లానా? ఈ జైళ్ళని ఏమంటారు? అరుగుల మీద ఊకొని ఏముండే ఉండటం అంతా ఇట్లుండే. మిమ్మల్ని చూసి బాధతో రాసిన పాటనే మన అన్న. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి యువకుల్లారా ఓ పోకిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము 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 ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి యువకుల్లారా మతాలు ఏదేటి ఓ పోకిరి పోరల్లారా మతాలు ఏదేటి యువకుల్లారా మతాలు ఏదేటి ఓ పోకిరి పోరల్లారా కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి మీరు పలక పట్టుకొని పడిపోకుంటే పులకరించిరి ఆనందంతో పడారు నేలేటి యువకుల్లారా మతాలు ఏదేటి ఓ పోకిరి పోరల్లారా మతాలు ఏదేటి యువకుల్లారా మతాలు ఏదేటి ఓ పోకిరి పోరల్లారా పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని ఫీజులు పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయిన
మిమ్మున చదివించాలని వాళ్ళ నెత్తురమ్ముకొని పైసలు పంపుతే మత్తుకు మీరు మరుగుతున్నారు సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకు పంపితే చదువులు గిదువులు చాకలి కేసి సందులు అని మీరు సరసాలాడుతూ సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకు పంపితే చదువులు గిదువులు చాకలి కేసి సందులు అని మీరు సరసాలాడుతూ నవ్వులాటలాదేది పోతిరి నవ్వుల పాలై రాని పోతిరి కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు ఈ తప్పుడు తోవను మానకపోతే చిప్పే నీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కంటి అట్లా మన తండ్రులు ఎంతో కష్టపడి హాస్టళ్లలో పురుగుల పువ్వు తిన్నైనా సరే వాళ్ళు అనుకున్న ఆశయాన్ని చేరిండ్రు. ఈరోజు మనకు మంచి మంచి రెసిడెన్షియల్ హాస్టళ్ళు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు లభించినప్పుడు కూడా మనం చదువుకొని గొప్పలం కాకపోతే అది మన పొరపాటే తప్ప అంబేద్కర్ గారిది మన తల్లిదండ్రులది ప్రభుత్వానికి కాదు అని తెలియజేస్తూ మరి మనకున్నటువంటి ఏకైక అవకాశం విద్య మాత్రమే. ఆ విద్యను నమ్ముకొని మనమందరం కూడా ముందుకు పోవాలని ఇందాక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు. ఆరుట్ల గ్రామంలో అద్భుతమైనటువంటి కళాకారులు పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పాట పాడించమని చెప్పన్నారు. పాడతారమ్మా మీరు నాతో పాటు? మీ అందరికి వచ్చిన పాటలు పాడతాం. విన్నరా? ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. ఏమైపోతుంటే 1992లో మనం గుడిసెలల్లా డోర్ లేని జీవితాలు జీవించేవాళ్ళం. పడుకుందామా అమ్మ? ఆడవాళ్ళందరూ ఒకసారి చేయి చెప్పాలి. పడుకుందామా? ఇగో అస్సలే మన దరువు మిత్రులారా అన్న మీరు కొట్టద్దు, వాళ్ళతో పాడిపిద్దాం. ఒక పల్లె ఒక చరణం పాడిపి చనిపోదు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే,
కమ్యూనిస్టు బిడ్డలు ఆరుట్ల ఆడ పులులు. మీరు ఇంత మెల్లవాడితే ఎట్లా తల్లి? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఊరిచ్చేది పోతుంది, కెమెరాలలో రికార్డ్ అవుతుంది, లక్షల మంది చూస్తారు. వీళ్ళు కమ్యూనిస్టులా లేకపోతే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక చల్లనిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక చల్లనిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక చల్లనిల్లు కథ సకల జనం, తరాల మనస్థితి గతులు మారక చల్లనిల్లు కథ సకల జనం. చదువు వస్త్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కదలేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అందరూ సభను వరకున్న వాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప మహానుభావుడు. ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి మన మనసులో. ఇకనైనా చాటి చెప్పాలి అంబేద్కర్ మానవుని కాదు అని. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, మన భావితరాల భవిష్యత్తునంతా ముందే కలసి, భావితరాల భవిష్యత్తునంతా ముందే కలసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, భారతరాల భవిష్యత్తునంతా ముందే చూసి, భారతరాల భవిష్యత్తునంతా ముందే కలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. రాజ్యాంగం రాజ్యము భారతదేశముకి రాజను అంబేద్కర్ మార్చాడు, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత, తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత, కొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత, కొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను
చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని నడివీధిన నిలబడి చూస్తూ ఎంతగా తనుకు మునుకున్నాడు అయిపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే తను వెలుగై రాకుంటే జగన్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు ఓపికతో నా సందేశాన్ని విని అర్థం చేసుకొని మిగతా సమాజానికి అర్థం చేసే విధంగా మీరందరూ ముందుకు సాగాలని, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం సత్ఫలితంగానే ముగిసిందని అనుకుంటూ మీ అన్నగా మీ తమ్ముడిగా నా వంతు బాధ్యతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం గురించి నాకు తెలిసినంతగా నాకు ఉన్నటువంటి మేధస్సులో విపులంగానే మీ అందరికీ వివరించాలని చెప్పేసి అనుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ నన్ను పిలుచుకుంటారా? తప్పకుండా. గట్టిగా చెప్పాలి. ఇంకో మీటింగ్ నన్ను పిలుచుకుంటారా? నన్ను పిలుచుకున్నా పిలుచుకోకపోయినా ఇంకొక మేధావిని తప్పకుండా పిలుచుకోండి. నిరంతరం అంబేద్కర్ గారిని అధ్యయనం చేయండి. సమాజ స్థాపన కోసం పోరాటం చేసేందుకు మనమే ముందుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్.